హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్టులు అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆయమ్మలు, టీచర్లు మొదటి స్థానంలో అనేది కూడా జాబ్లు అయితే విడుదలైతే చేశారు. దీని తర్వాత సూపర్వైజర్ పోస్టులు కూడా మనకు అనేది కూడా అమలు అయితే చేయడం జరుగుతుంది. దీనికి 10వ తరగతి అర్హత, ఇంటర్ సర్టిఫికేట్లు కూడా ఉండవలసి వస్తుంది. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా మనకు అనేది కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐసిడిఎస్ పరిధిలో మాత్రం ఆన్లైన్లో అయితే చేసినట్టుగా అయితే ఎప్పుడు ఇవ్వదు. ఇప్పుడైతే మాన్యువల్గా అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. దీనికి ఫస్ట్ మీరు అనేది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. గతంలో కనుక మీరు అంగన్వాడీ పోస్టులకి అప్లికేషన్ చేసుకున్నట్టయితే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారండి. అసలు అది మీరు అప్లికేషన్ చేసుకున్నారా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అయితే నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఎటువంటి జాబులు ఉన్నా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఉన్నా కానీ మీకు అనేది కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంతగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, ఆధార్ సెంటర్ గురించి, మనం అప్డేట్స్ గురించి మనం డైలీ చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మీ సేవకు సంబంధించిన ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నా కానీ నేనైతే చేసి పెడతాను కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వచ్చేసి ఆ గ్రామస్తులకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాతనే వేరే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దాదాపు అయితే ఆ గ్రామం సంబంధించిన వాళ్ళకే ఈ ఒక జాబ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఆధార్ కార్డు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి మీ సేవలు అయితే అప్లికేషన్ చేసుకోండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఆ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు అనేసి కూడా ఆ నివాసం ధృవీకరణ పత్రం అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆధార్ కార్డులో నివాసంలో సేమ్ అడ్రస్ అనేది కూడా ఉండాలి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, 10వ తరగతి మాత్రం పాస్ అయి ఉండాలి. దానికి కూడా మార్కు మెమో అనేది ఉండాలి. ఇక్కడ ఒరిజినల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. కొంతమంది జిరాక్స్లు అనేది కూడా ఉంటుంది. జిరాక్స్లు అయితే మీరు గెస్టెడ్ సైన్ పెట్టించి దాని మీద ఒక స్టాంప్ వేసుకొని తీసుకెళ్తే అక్కడి నుంచి అనేది కూడా మీకు ఉంటుంది. దీంట్లో పుట్టిందేది మనకి వయసు ఆధారంగా తీసుకుంటున్నారు కాబట్టి 10వ తరగతి మెమో ఉండాలి. దాంట్లో కూడా మనకి ఆధార్ కార్డులో కూడా సేమ్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అయితే. నెక్స్ట్ కులం యొక్క సర్టిఫికేట్, ఇన్కమ్ యొక్క సర్టిఫికేట్ మనం మీ సేవ నుంచి అప్లికేషన్ చేసుకునేది ఉంటుందిగా, అది కూడా ఒక జిరాక్స్ అనేది పెట్టాలి. ఎవరైతే వికలాంగులు ఉంటారో, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా సపరేట్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఉండడం జరుగుతుందిగా, ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది కూడా ఇక్కడ పెట్టాలి మీరు. అలాగే ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పెట్టాలి. దీని కొరకైతే ఒక దరఖాస్తు ఫామ్ ఉంటుంది. మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్నారా లేదా అనేది కూడా నేను స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క లింక్ ఉంటుంది. ఈ లింక్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా నాకు కామెంట్ చేసిన వెంటనే మీకు అనేది కూడా ఈ లింక్ రావడం జరుగుతుంది. లేదా నేను అనేది కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, అక్కడి నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు టీచర్కి, అంగన్వాడికి, అంటే టీచర్కి అప్లికేషన్ చేశారా, ఆ హెల్పర్కి అప్లికేషన్ చేశారా అనేది కూడా మీకు రెండు విధాలుగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ గతంలో టీచర్కి అప్లికేషన్ చేసినట్టయితే టీచర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు దగ్గర అప్లికేషన్ నెంబర్ లేనట్టయితే ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ యొక్క అప్లికేషన్ నేము, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేశారు, ఏ సెంటర్కి అప్లికేషన్ చేశారు అనే డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ యువర్ అనే ఫామ్ ఉందిగా, ఇక్కడ నుంచి అనేది కూడా మీరు అప్లికేషన్ అప్పుడు ఏ విధంగా చేశారు, ఏ సంవత్సరాలు చేశారు అనేది కూడా మీరు ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇట్లా ధర్మారం, బత్తలపల్లి ఇట్లా ఈ విధంగా అనేది కూడా మనకు ఒక లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క మండలం, ఆ యొక్క గ్రామానికి ఎవరెవరు మనకి కేటగిరీ కూడా ఉంటుంది చూడండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి సపరేట్ కేటగిరీలు అనేది కూడా రావడం జరుగుతుంది. దానికంటూ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి కూడా మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అనేది కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. అంగన్వాడీ ఉద్యోగాల కోసం అనేది కూడా దరఖాస్తు ఫారం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏ అంగన్వాడీ కేంద్రానికి అప్లికేషన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ పేరు అనేది రాసుకోవాలి. ఇక్కడ రెవెన్యూ డివిజన్ అంటే ఇది ఆఫీసర్ అంటే వాళ్ళు నింపుతారు, ఇది రాసుకోవాలి. మీ యొక్క మండలం పేరు రాసుకోవాలి. ఇక్కడ సెక్టర్ పేరు అనేది కూడా వాళ్ళనేది ఆఫీసర్లు రాయడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు అనేది కూడా రాయాలి మీరు. ఇక్కడ అంగన్వాడీ కోడ్ అనేది కూడా మీకు తెలియనట్టయితే ఇక్కడ ఆఫీసర్లు అనేది కూడా రాయడం జరుగుతుంది. మీరు 10వ తరగతి చదివారా లేదా అనేది కూడా మీరైతే రాయాలి. ఇక్కడ 10వ తరగతి చదివి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అనేసి కూడా మీరు ఒకటి గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ రాసుకోవాలి. మీ యొక్క భర్త పేరు లేదా తండ్రి పేరు అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడైతే పెళ్ళైన వారికి మాత్రమే అర్హులండి ఇలా. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్టయితే మనకి 18 ఏళ్ళ నుంచి 35 మధ్యలో వాళ్ళకి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ అయితే ఉంటారు, చూసుకోవచ్చు. ఇక్కడ మొదటి స్థానం వచ్చేసి వికలాంగులకు అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా అనేది కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా జతపరిచి ఇక్కడ మీరు పేరు అనేది కూడా రాయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా రాసుకోవాలి. 10వ తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మీరు అనేది రాసుకోవాలి. ఇంకా గతంలో మీరు ప్రీపేడ్ స్కూళ్ళలో, ఇంకా ఏదైనా స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇక్కడ అనేది కూడా మీరు ఒకటి రాసుకోవాలి.
అనేది కూడా మీరు అవునా కాదా అనేది కూడా మీరు ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్లు పెడతారు అనేది కూడా మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది కూడా చేసుకోవాలి. మీరు ఈ 10వ తరగతి సర్టిఫికేట్ పెడితే 10వ తరగతి సర్టిఫికేట్ ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. కులము ధృవీకరణ పత్రం ఉంటే మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది టిక్ మార్క్ చేసుకొని ఈ యొక్క ఫామ్ అనేది కూడా మీరు తీసుకెళ్లి ఎంపీడీ ఆఫీసర్ అనేది కూడా సబ్మిట్ అనేది చేయాలి. ఈ నెల ఈ యొక్క చివరి వారం వరకు అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర పాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి తెలుసుకొని మీరు అనేది కూడా ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి అనేది కూడా మీకు ఫామ్ ఇస్తారు. అక్కడి నుంచి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీరు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.